హనుమంతుడిని పూజిస్తే బాధలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అయితే మన దేశంలో ఒక ప్రాంతంలో హనుమంతుడిని పూజించరు. మరి అక్కడ హనుమంతుడిని ఎందుకు పూజించరో తెలుసుకుందామా? ఆ గ్రామం ఉత్తరాఖండ్ లోని చమోలిలోని ద్రోణగిరి గ్రామం. రామాయణ కాలంలో రామరావణ యుద్ధం జరుగుతోంది. లక్ష్మణుడు రావణుడి కుమారుడైనటువంటి మేఘనాథునితో పోరాడుతూ ఉండగా మేఘనాథుని బాణం లక్ష్మణుడికి తగిలి అతను మూర్ఛపోయాడు. దీనితో వైద్యుడు సంజీవిని చికిత్స కోసం తీసుకురమ్మని సూచించాడు. ఇక హనుమంతుడు సంజీవిని వెతుకుతూ హిమాలయ పర్వతాలలో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి వెళ్ళాడు. ఇక హిమాలయ శ్రేణిలోని ఉత్తరాఖండ్ లోని ద్రోణగిరి ప్రాంతానికి చెందినటువంటి ఒక మహిళ ఆంజనేయ స్వామికి సంజీవిని ఉన్నటువంటి పర్వతాన్ని చూపించింది. అయితే హనుమంతుడు మొక్క ఏదో తెలియక తనతో పాటు పర్వతం మొత్తాన్ని తనతో పాటు తీసుకుని వెళ్ళాడు. అప్పటి నుండి ఇక్కడ ప్రజలు తమ నుండి సంజీవిని దూరం చేసినందుకు గాను హనుమంతునిపై చాలా కోపంగా ఇక్కడ గుడి కూడా కట్టలేదు. అలాగే హనుమంతుడిని పూజించకూడదని కట్టుబాటు కూడా ఉంది. ఇక హనుమంతుడిని పూజించడం నేరంగా పరిగణిస్తారు ఈ గ్రామ ప్రజలు.